నమస్తే. బీహార్ ఎన్నికలు రాజకీయ పార్టీలకు ఒక గుణపాఠం అనే చెప్పాలి. ఎందుకంటే పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్తే ఏం జరుగుతుందనేది కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే చాలా బాగా అర్థమైనట్టుంది. ఎందుకంటే బీహార్‌లో ఎంఐఎంతో కలిసి పొత్తులోకి వెళ్ళుంటే ఇంకో 30 స్థానాలు కాంగ్రెస్ కూటమి గెలిచి ఉండేదని అక్కడ రాజకీయ విశ్లేషకులు, రాజకీయ వర్గాల్లో మాట. ఎందుకంటే అక్కడ ఎంఐఎం 6 స్థానాలు గెలిస్తే కేవలం కాంగ్రెస్ 5 స్థానాలే గెలిచింది. కాంగ్రెస్ కంటే కూడా ఎంఐఎం బలంగా ఉన్నప్పుడు ఆ ఎంఐఎంతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదనేది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు ఇప్పుడు ఆలోచిస్తున్నాయి. ఇదే 2024 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే జరిగింది. 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్తే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్‌గా పోటీ చేశారు. అదే గనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్‌తోనూ సిపిఐ, సిపిఎంతోనూ కలిసి పొత్తులో వచ్చి ఉంటే గనక గెలవకపోయినా కనీసం ఇంకో 30 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఒక ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం ఉండేదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.